హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి హై నెక్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ముందుగా ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండేలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇట్లా క్లాత్ అనేది కట్ చేసుకొని సమానంగా ఉంచుకోండి. ఫోల్డింగ్ అనేది నా సైడ్, ఓపెనింగ్స్ అనేవి నాకు ఆపోజిట్ సైడ్ ఉండే విధంగా క్లాత్ అనేది లైనింగ్ తడిపేసి ఐరన్ చేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి. ముందుగా ఇటు సైడ్ వచ్చేసి మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం లైన్ అనేది డ్రా చేసుకోవాలి కింద వైపు. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ అనేది మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ హైట్ వచ్చేసి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి బ్యాక్ టక్స్ వరకు ఇట్లా స్ట్రైట్గా ఇలా కొలుచుకున్నట్లయితే వచ్చిన దానికి ఈ కింద లైన్ వేసాక అక్కడి నుంచి మార్క్ చేసుకొని అదేవిధంగా పైన ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చుల కోసం. ఇప్పుడు ఎంతైతే వచ్చిందో దీన్ని కరెక్ట్గా కొలుచుకొని సేమ్ అదే మెజర్మెంట్ని మనకు ఆపోజిట్ సైడ్ ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఈ రెండు మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కిందకి ఒక 1/2 ఇంచ్ కూడా ఇట్లా మార్క్ చేసుకోండి. ఈ బ్లౌజ్ నడుము లోజ్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. 32ని 4 భాగాలు చేస్తే 8 ఇంచులు వస్తుంది. ఆ 8 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోండి. బ్యాక్ టక్స్ కోసం 1 ఇంచ్, అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుందాం. చెస్ట్ లూజ్ అనేది హై నెక్ అయినా, బోట్ నెక్ అయినా, కాలర్ నెక్ అయినా దేనికైనా సరే మనకి నార్మల్గా ఉన్న చెస్ట్ లూజ్ కంటే కూడా ఈ ఫోల్డింగ్ మీదే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బ్లౌజు 9 ఇంచెస్ అంటే 36 ఇంచెస్, కానీ ఇప్పుడు 1 ఇంచ్ కలిపి 10 ఇంచెస్ అనేది పెడుతున్నాను నేను. అలా పెట్టుకోవాలి. 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకొని షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ 7 ఇంచెస్ అండి. ఆ 7 ఇంచెస్ అనేది ఇట్లా మార్క్ చేసుకోండి. ఇక్కడ 3.5 అనేది నెక్కు మార్క్ చేసి మిగిలినది షోల్డర్కి మార్క్ చేశాను. అదే 7 ఇంచెస్ ఈ కిందికి కూడా మార్క్ చేసుకోండి. ఇటు నుంచి కూడా 7 ఇంచెస్ కరెక్ట్గా మార్క్ చేయండి. ఒక 1/2 ఇంచ్ అనేది యువతలకి మార్క్ చేసుకోండి చంక దగ్గర. బోట్ నెక్ అయినా సరే, ఇట్లా హై నెక్ అయినా సరే 1/2 ఇంచ్ అనేది యువతలకి మార్క్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చి 1.5 ఇంచ్ అనేది చంక కార్నర్లో మార్క్ చేసుకోండి. ఈ చెస్ట్లో 10 ఇంచెస్కి అలాగే ఎక్స్ట్రా మార్జిన్ 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఈ రెండు లైన్స్ కలుపుతూ ఇట్లా డ్రా చేసేయండి. నెక్ వచ్చేసి 1.5 ఇంచ్ కంటే తక్కువ ఉన్నా పర్లేదు, కానీ మరీ ఎక్కువ పెట్టుకోవద్దండి. 1.5 ఇంచ్ అయితే పెట్టుకోండి. దీన్ని ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. లైట్గా కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా లైట్గా నెక్ అనేది డ్రా చేసేయండి. ఇక్కడ నుంచి వచ్చేసి కార్నర్ నుంచి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఆర్మ్ రౌండ్ సైడ్కి 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ అనేది ఇట్లా మార్క్ చేసుకొని కట్ చేసేయండి. ఏ విధంగా అయితే మార్క్ చేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి. మనం నార్మల్గా నెక్ సైడ్కి క్రాస్గా కట్ చేస్తామండి. ఇది హై నెక్కి వచ్చేసి ఆర్మ్ రౌండ్ సైడ్కి ఇట్లాగా షోల్డర్ వైపుకి, నెక్ నుంచి షోల్డర్ వైపుకి 1/2 ఇంచ్ అనేది ఖచ్చితంగా కట్ చేయాలండి. హై నెక్ అయినా, బోట్ నెక్ అయినా ఈ ప్రాసెస్ మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా కట్ చేసి బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోండి. మీకు కరెక్ట్గా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దామండి. హ్యాండ్స్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అయితే క్లాత్ వేసేసాను. ఇక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసి ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది డ్రా చేశాను. లైనింగ్ అనేది తిరగేసి స్టిచ్ చేసుకుంటానండి, అందుకని 1/2 ఇంచ్ చేశాను. హ్యాండ్ లెంత్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం మార్క్ చేయాలి. ఇక్కడ వచ్చేసి 40 సైజ్ కాబట్టి 3.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఆర్మ్ రౌండ్ హ్యాండ్ డౌన్ అనేది 3.5 ఇంచ్ మార్క్ చేస్తే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ చంక రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి.
చంక రౌండ్లో వచ్చేసి ఈ హ్యాండ్కి ఎంత అయితే ఉంటుందో ఆది బ్లౌజ్కి సేమ్ అంతే మార్క్ చేయాలి. హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసి హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసేసి హ్యాండ్ డౌన్ అనేది ఈ విధంగా కరువు తిప్పేసేయండి. ఈ 2 లైన్స్ని ఈ విధంగా కలిపేయండి. ఎలా అయితే మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసేయండి. మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి లోతు తీసుకోవాలండి. లోతు తీసుకునేటప్పుడు హ్యాండ్ని 2 హ్యాండ్స్ని ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇక్కడికి 1 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకొని మెజర్మెంట్ లైన్ దగ్గరికి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో 3/4 ఇంచ్ అయితే లోతు తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకొని కట్ చేసేయండి. ఇక్కడ మిడిల్లో ఒక టక్ ఇచ్చండి. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇట్లా బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీద క్రాస్గా పరిచేయండి. యాక్చువల్గా ఈ బోట్ నెక్ కానీ హై నెక్ కానీ స్ట్రైట్ కటింగే తీసుకుంటారండి, ఎందుకంటే ముడతలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయని. కానీ ఇక్కడ నేను క్రాస్ కటింగ్ అనేది కట్ చేస్తున్నానండి. ముడతలు రాకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూడండి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కరెక్ట్గా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 6.5 ఇంచ్ అనేది మార్క్ చేసాం కదా, ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి, అలాగే ఆ 6.5 ఇంచెస్కి ఇట్లాగా మార్క్ చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా మార్క్ చేయండి. ఇది స్కేల్ తోటి ఇట్లా బాక్స్ లాగా డ్రా చేయండి. లోతు తీసుకునేటప్పుడు మరీ పైనుంచి లోతు తీసుకోకుండా ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసేసి ఇట్లా లైట్గా పైనుంచి కాకుండా ఈ విధంగా లోతు తీసుకోండి, మీకు ముడతలు అనేవి రావు. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం బ్యాక్ అంతా 3.25 తీసుకున్నాం, అలాగే ఇక్కడ కూడా 3.25 మార్క్ చేసుకోండి విత్. ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ నుంచి ఎంత ఉంది నెక్ అనేది చూద్దాము. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా ఇలా చూసుకున్నట్టయితే మనకి నెక్ ఎంత ఉందనేది తెలిసిపోతుంది. మనం లైన్ మీదే పెట్టాం కాబట్టి ఉక్స్ అనేది ఒక 1/2 బయటకు వచ్చేలా పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి 6.5 ఇంచెస్ అనేది నెక్ లెంత్ అనేది వచ్చిందండి. ఆ విధంగానే మార్క్ చేసేసి ఇట్లా లైట్ కరువు తిప్పి ఒక గీత వారా క్రాస్గా ఈ విధంగా లైన్లో కలిపేసేయండి. అప్పుడు మీకు రౌండ్ అనేది నీట్గా కనిపిస్తుంది. నెక్ కింద 1/4 ఇంచ్ వదిలేసి 4వ ఉక్స్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఉక్స్ పట్టి లెంత్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది చూద్దాము. ఫ్రంట్ పార్ట్ లెంత్ చూసేటప్పుడు ఇది క్రాస్ కటింగ్ అండి, ఎక్కువగా లాగద్దు, జస్ట్ ఇట్లా లాగి ఇలా పెట్టేసి దీన్ని టేప్ తోటి ఈ విధంగా కొలవండి. ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర 14 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఈ 14 ఇంచెస్కి మళ్ళీ ఖర్చులు కలిపితే 15 వస్తుంది, అంత అయితే తీసుకోకూడదండి. అందుకని ఎంత లెంత్ వచ్చిందో అంతే పెడుతున్నాను, ఎందుకంటే మనకి మామూలు బ్లౌజ్ హైటే 15 ఇంచెస్ ఉంది. ఇక్కడ 14 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. అలాగే అటు చివరి వచ్చేసి 2.5 ఇంచ్కి పైకి మార్క్ చేసుకోండి. ఇటువైపు నుంచి 3.25 ఇంచ్కి మార్క్ చేయండి. ఇది 36 చెస్ట్ లూజ్ యాక్చువల్గా, అలాగే తీసుకోవాలి మీడియం సైజ్ వాళ్ళకి. 3.25కి మార్క్ చేసి ఇటు 1.25 అటు 1.25 డాట్ వెడల్పు అనేది మార్క్ చేసి ఇది ఇలా కలిపేయండి. ఇక్కడ మనకు అతుకు పడుతుందండి, ఈ లైన్ నుంచి 2.5 ఇంచుకి పైన మార్క్ చేసాం కదా, ఆ మార్కుకి కలిపేసేయండి. ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి 2.25 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ చాలా ఈజీ. ముడతలు అనేవి ఎక్కడ రావు. స్టిచ్చింగ్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను మన ఛానల్లో, ఒకసారి స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ దగ్గర ఎవరికైనా సరే లూజ్గా ఉంటుంది అని ఎవరైనా కస్టమర్ చెప్తే ఒక 1/4 ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేయండి. లూజుగా అనిపిస్తుంది అంటేనే కట్ చేయండి, టైట్గా ఉంది అంటే మాత్రం ఒక 1/4 ఇంచ్ అనేది యువతలు మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేస్తే క్రాస్ కటింగ్ అయినా సరే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుందండి.
స్ట్రైట్ కటింగ్ అనేది ఇష్టపడని వాళ్ళకి మాత్రమే ఇలాగా మ్యాక్సిమం స్ట్రైట్ కటింగే యూస్ చేస్తారు, బోట్ నెక్ కానీ హై నెక్ కానీ. కొంతమంది కస్టమర్లు ఇష్టపడని వాళ్ళ కోసం మాత్రమే ఈ విధంగా కట్ చేయండి. బ్యాక్ నెక్ కూడా ఈ విధంగా కట్ చేసేసేయండి. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.